అటుగా వెళ్తున్న నాకు కోతులు ఆకులు అలంలో తింటూ కనపడ్డాయి. కొంచెం ఎక్కువైంది కదా! కోతులు ఆకులు అల్లం తినకపోతే మనలాగా బీర్లు, బిర్యానీలు తాగి తింటాయంటరా? కరెక్టే. అయితే పాపం మన స్వలాభం కోసం మనం చేస్తున్న పనుల వల్ల వాటికి తినే ఆహారం కూడా దొరకడం కష్టమైపోతుంది ఈ రోజుల్లో. ఎందుకంటే చెట్లే కాదు, మనం గుట్టలనే వదిలిపెట్టట్లేదు. చెట్లు ఎక్కడ ఉన్నాయి అడవుల్లో. సో అందుకే అవి ఈ విధంగా రోడ్ల మీద ఇళ్ళల్లో పడి ఇబ్బంది పెడుతున్నాయి. సో అవి తినడం కోసం అని చెప్పేసి నేను కొన్ని పండ్లు తీసుకున్నాను. కానీ అవి మీది కొరికేస్తున్నాయి. అందుకే చాలా దూరంగా ఉండి వేస్తున్నాను అనమాట. కోతుల బతుకులు రోడ్డున పడ్డాయి. అవి ఎక్కడో గుట్టల్లో, పుట్టల్లో, వాగుల్లో, వంకల్లో నివసించేవి. కానీ మనం అభివృద్ధి పేరిట ఆఖరికి గుట్టలని, చెట్లని, పుట్టల్ని, వాగుల్ని, వంకల్ని దేటిని కూడా వదలట్లేదు. సో అవి ఈరోజు సిమెంట్ రోడ్డు మీద నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటికి ఆహారమే లేదు. అందుకే మన ఇళ్ళ మీదకి వచ్చి మనకి దాడి చేస్తున్నాయంటే తప్పే లేదు. మనం వాడి స్థలంలోకి వెళ్ళాం, లాక్కున్న వాడి స్థలాన్ని మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసాం. సో అందుకే అవి ఇలా చేస్తున్నాయి. మనుషులం అని చెప్పుకునే మనం మానవ మృగాలం అనే ఈ విషయాన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? కామెంట్ చేయండి. జై హింద్.